ఇది న్యూ మెక్సికో స్టేట్ సిరీస్. మేము ఒక 5 days పాటు న్యూ మెక్సికో ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. కొలరాడో నుంచి వెళ్తున్నాం, ఒక 6 వెళ్తున్నాం. మంచి ఒక డెసిషన్ ఏం తీసుకున్నామంటే, మాతో పాటు ప్లూటో ఉన్నాడు ఇక్కడ. సో వీడు కూడా మాతో పాటు న్యూ మెక్సికో తిరుగుతాడు. మనం ఇప్పుడే న్యూ మెక్సికో ఎంటర్ అవ్వబోతున్నాం. ఇది మొత్తం 5 days రోడ్ ట్రిప్. సో ఆ రోడ్ ట్రిప్లో ఫస్ట్ రోజు ఇది. మేము కొలరాడో నుంచి బయలుదేరాం. ఇది న్యూ మెక్సికో ఎంట్రన్స్. Welcome to New Mexico. ఇదిగోండి, న్యూ మెక్సికోలో మన ఫస్ట్ డెస్టినేషన్ టావోస్ అని ఒక సిటీ ఉంది. అందులో హనుమాన్ టెంపుల్ ఉంది. సో హనుమాన్ టెంపుల్కి వెళ్ళి చూద్దాం. ఇక్కడే వినాయకుడు ఉన్నాడు. శ్రీ నీమ్ కరోలి బాబా హనుమాన్ మందిర్. ఇక బయట చాలా చల్లగా ఉంది, కానీ మనం బయటే చెప్పులు ఇప్పేసి లోపలికి వెళ్ళాలి. ఇది టెంపుల్. అతను నీమ్ కరోలి బాబా అంటే అతని పాదాలు. హనుమంతుడు. లోపల దర్శనం అయిపోయి, దర్శనానికి ఎవరు లేరు. దర్శనం అయిపోయి బయటకు వచ్చేటప్పటికి ఇదిగోండి, ఇక్కడ ఒక నెమలు ఉంది మనకి ఇంత దగ్గరగా. Let him go. నెక్స్ట్ డెస్టినేషన్ టావోస్ హిస్టారిక్ డిస్ట్రిక్ట్. సో లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మంచి ఈ పోయబ్లో ఆర్కిటెక్చర్తో ఉన్నాయి ఇవి. ఇది హిస్టారిక్ డౌన్ టౌన్. ఈరోజు మ్యాక్సిమం డ్రైవ్ చేసి
ఈ స్టేట్ యొక్క సదర్న్ టిప్ వరకు వెళ్దాం అన్నది ప్లాన్. సో ఈ ట్రిప్లో 2 నేషనల్ పార్క్స్ ఎక్స్ప్లోర్ చేస్తాం మేము. తర్వాత మెల్లగా మీదకి వస్తూ మీదన కొలరాడో కిందన న్యూ మెక్సికో అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఫస్ట్ రోజు ఎక్కువ డ్రైవింగ్ ఉంటుంది. నెక్స్ట్ రేపు ఒక నేషనల్ పార్క్, ఎల్లుండి ఒక నేషనల్ పార్క్. దాని తర్వాత మళ్ళీ వెనక్కి వస్తున్నప్పుడు కొన్ని వింతలు విశేషాలు ఉన్నాయి ఈ స్టేట్లో, అవి కవర్ చేద్దాం. ఇదిగోండి మన మ్యూరల్ పెయింటింగ్ ఇది. సో ఈ ఆర్కిటెక్చర్ని ప్యూబ్లో ఆర్కిటెక్చర్ అంటారు. ఇది చాలా టిపికల్గా మన మట్టితో చేసిన దానిలా ఉంటుందన్నమాట. డ్రైవ్ చేసుకొని ఇప్పుడు ఆల్మోస్ట్ ఈవినింగ్ అయింది. మేము శాంటాఫే సిటీకి వచ్చాం. శాంటాఫే న్యూ మెక్సికోకి క్యాపిటల్. ఇక్కడ ఒక రెస్టారెంట్లో తిందామని ఆగాం మేము. ఆ రెస్టారెంట్ పక్కన స్టేషన్ ఉంది. ఇక్కడ ఒక ట్రైన్ ఆగి ఉంది, అందుకు ఒక ట్రైన్ చూపిస్తున్నాను. వీళ్ళ కోచెస్ అలా ఉంటాయి. మేము వచ్చింది ఈ టొమాసిటాస్ అనే రెస్టారెంట్కి. ట్రాక్స్ గట్రా మనదానిలాగే ఉన్నాయి, బట్ ఇంజిన్ చాలా వేరుగా ఉంది. భారీ ఇంజిన్. డబల్ డెక్కర్ కోచెస్ ఇవి. మీదన కొన్ని సీట్స్ ఉంటాయి. ఇదిగోండి కిందనైతే ఇలా ఉంది ట్రైన్ లోపల. మనం లోపలికి ఎక్కి చూపిస్తే నెక్స్ట్ ఆల్బుకర్కి అక్కడికి వెళ్ళిపోతాం. ఇదిగోండి స్టేషన్ కూడా టిపికల్ పబ్లో ఆర్కిటెక్చర్లోనే ఉంది. ఇది మనం వెళ్తున్న రెస్టారెంట్. ఇది డాగ్ ఫ్రెండ్లీ, కాకపోతే వీడు ఉన్నాడు కాబట్టి మోస్ట్లీ బయట తీసుకోవాలి మనం. నైస్. ఇదంతా వెయిటింగ్ రూమ్. 50 years అంట. సారీ, చిల్లీ ఇస్ హాట్. రెస్ట్ రూమ్స్ ఉన్నాయి అక్కడ. ఇదిగోండి ఇది ఆర్కిటెక్చర్, ఇలా ఆర్చెస్. సో ఆ ప్లేస్లోని డాగ్స్ని మామూలుగా అయితే డాగ్ ఫ్రెండ్లీ ప్లేస్, అది చూసుకొని వెళ్ళాం మేము. కాకపోతే వింటర్ కదా, సో అందుకు బయట పేటియో ఓపెన్ చేయలేదు. జనరల్గా డాగ్స్ ఉంటే బయట పేటియోలో కూర్చోబెడతారు అనమాట. డాగ్స్ని లోపలికి తీసుకొస్తే ఎలర్జీస్ ఎవరైనా ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలగకుండా. కానీ వింటర్ కాబట్టి అది పేటియో క్లోజ్ చేశారంట. అందుకు మేము ఈ ఫుడ్ ట్రక్స్ అన్నీ ఉన్న ఒక ప్లేస్కి వచ్చాం. ఇక్కడైతే ప్లూటో కూడా శుభ్రంగా తిరగచ్చు. నెక్స్ట్ మాకు కూడా ఏ డిష్ కావాలంటే ఆ డిష్ తీసుకోవచ్చు. ఇది థాయ్ ప్లేస్. ఈ 3 యాక్చువల్లీ ఇది క్లోజ్డ్. ఈ 2 అమెరికన్ క్విజిన్స్. కాకపోతే ఇందులోని చికెన్ మాత్రమే ఉందంట. కార్నిటాస్ ఉంది, అది బీఫ్. ఇందులోని బార్బెక్యూ, టర్కీ లెగ్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. వెళ్ళి అసలు ఎవరెవరు ఏమేమి తీసుకుంటారో చూద్దాం. మేమందరం థాయ్ రెస్టారెంట్స్ తీసుకున్నాం. అది వీళ్ళిద్దరు థాయ్ ఐస్ టీ తీసుకున్నారు. యష్ థాయ్ ఐస్డ్ కాఫీ తీసుకున్నాడు. Tell again. How is it? We have something has happened, dude. Different, good. అభి పుల్డ్ పోర్క్ శాండ్విచ్ తీసుకున్నాడు. ఈ ప్లేస్ చాలా ఫేమస్ అంట దానికి. లేఖ మెక్సికన్ ప్లేస్ నుంచి చికెన్ టాటా తీసుకుంది. టోర్తా. What are they added to it? Hot sauce. Chicken and like What they have added? yeah they add like How is it, bro? avocado. I haven't tried it yet. Oh, one moment please. Thank you so much. I thought everybody No, fuck. We act. We need to prepare ourselves. yeah that what is I'll do for Stupid drunk people, dude. Yeah. Kripa Lamana, they watch all time. They still nothing. How is it, Abhi? Is it world famous? Not that level. Not even Thai iced tea. దానికి మా ఫుడ్ వచ్చేసింది. మేము థాయ్ ప్లేస్ నుంచే ఆర్డర్ చేసాం కదా. ఇదిగోండి కార్లు 2 ఇలా డిక్కీలు ఓపెన్ చేసి మధ్యలో ఇలా కూర్చొని తింటున్నాం అనమాట మేము. ఫ్లూట్ ఏమో నాకు ఎవడైనా పెట్టండి అని చూస్తున్నాడు. ఇవి థాయ్ స్ప్రింగ్ రోల్స్. ఇది డెజర్ట్.
ఇది ఒక కేక్ లాంటిది. దీని పేరు నేను ఇక్కడ పెడతా. సోప్ అంతే అంతే. ఓపెన్ దిస్. ఓపెన్. ఇది చికెన్ ఫ్రైడ్ రైస్. ఇది డ్రంకన్ నూడిల్స్, చికెన్ డ్రంకన్ నూడిల్స్. హౌస్ ఇట్ లైక్